మనం స్టడీ చేస్తే కూడా అవే కనపడుతున్నాయి. ఇలాంటి ఫెయిల్యూర్స్ అటువైపు నుంచి ఉండి బీజేపీ ఎంటర్ అవుతోంది అని అంటే ఆ ఫెయిల్యూరే ఇవాళ బీజేపీకి అక్కడ మంచి ఇది, లేకపోతే అంత ఈజీ కాదు కదా. ఆప్ కూడా వెంటబడి తరుగుతోంది. ఇలాంటి ఫెయిల్యూర్స్ బీజేపీ ఆప్లో ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోలేకపోయింది అంత హెడ్ క్వార్టర్ అయ్యి ఉండి? ఇప్పుడు కాంగ్రెస్ తన యొక్క పని తను చేసిన చేయలేదనడానికి ఏం చేయలేదు కాబట్టి పర్సంటేజ్ కాస్త ఇంప్రూవ్ అయింది అనుకున్నప్పుడు కొంత గ్రాఫ్ రెండే చెప్తాను ఇక్కడ మీకు. అక్కడ వార్ అన్నది రెండింటి మధ్యనే వారుగా చూస్తారు పబ్లిక్ అంతా కూడా, కేంద్రంలో ఉన్నటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటిది. సో ఈ రెండింటి మధ్యన ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ పెద్దగా చేయనట్టుగా. మీరు లేరు వార్లో, అసలు వార్లో మేము ఉన్నామనే ఇంప్రెషన్ ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఏం చూస్తున్నారు గారు కాంగ్రెస్ పార్టీ, నేను కూడా ఫీల్డ్ లో ఉన్నాను. అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, విత్ డ్యూ పర్మిషన్ ఫ్రమ్ ఇందిరక్క, అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇండిలో భాగమా కాదా అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్స్. అదే అంటున్నా, ఆప్ ఇండిలో భాగమా కాదా కూటమి ఉంది. ఇప్పుడు అవును కాదు అనేటువంటిది ఎన్నికల ముందర వరకు కూడా ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వెంట్, అంటే నాకు తెలిసి లోక్సభ ఎన్నికల్లో కావచ్చు దే వెంట్ టుగెదర్ ఏదో ఉంది. తర్వాత ఏం జరిగింది అంటే మొన్నటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఒక కపుల్ ఆఫ్ మీటింగ్స్లో అనుకుంటే దే డెంట్. అండ్ ఇంకొకటి సార్, ఇది నాకు కొంతమంది చెప్పింది కాంగ్రెస్ నుంచి, దే షుడ్ బి క్లారిఫికేషన్ ఫ్రమ్ దేర్ ఎండ్ బికాస్ ఐ డెంట్ ఫాలో దేర్ క్యాంపెయినింగ్ మెథడాలజీ. కానీ ఏం చెప్పారు అని అంటే, మేజర్ లీడర్స్ ఢిల్లీ రాజధాని సార్, ఇవాళ ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్న మేము కూడా వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేసాం. ఖచ్చితంగా యాజ్ అన్ ఎన్డీఏ కూటమిగా మేము చాలా స్ట్రాంగ్గా అక్కడ ఉండాలని అనుకున్నాం. దేశ రాజధాని కాబట్టి మేము క్యాంపెయిన్ చేసాం. అందరం మీరు కూడా ఒకటో రెండో సీట్లు తీసుకుంటే ఎలా ఉండదు చాలా మంది అంటున్నారు. లేదు నిజంగానే అంటున్నా. అబ్సల్యూట్లీ సార్, ఎప్పుడైనా సరే వాట్ వీ బిలీవ్, ఇప్పుడు 23 ఎలక్షన్స్ లో కూడా మేము తెలంగాణలో పోటీ చేయలేదు. సో పోటీ అనేటువంటి చేయడం ఎంతసేపు సార్, 2 నిమిషాల పని, 2 నిమిషాలు ఒక నామినేషన్ పత్రం వేసడం. కానీ ప్రిపరేషన్ కదా సార్. అట్లా కాదండి, ఎన్డీఏలో పార్ట్నర్ కాబట్టి మీరు ఏదో ఒక సీట్ తీసుకున్నా సార్ ప్రిపరేషన్ ఉండాలి. జాతీయ పార్టీగా ఉన్నారు మీరు, ఇప్పుడు జాతీయ అధికార కదా. ఏమో సార్ కమింగ్ ఇయర్స్ లో తీసుకుంటామేమో. నేను అదే అంటానండి, కమింగ్ ఇయర్స్ లో తీసుకునేది ఇప్పుడు తీసుకోపోయారా? ప్రిపరేషన్ లేకుండా తీసుకోకూడదు అనేటువంటిది మా పార్టీ సిద్ధాంతం ఒకటి ఉంటుంది సార్. ప్రిపరేషన్ లేకుండా ఎప్పుడు కూడా ఫీల్డ్ లోకి ఎంటర్ కాకూడదు సార్. దట్ ఈస్ ఆర్ ప్రిన్సిపల్. అయితే కమింగ్ బ్యాక్ టు కాంగ్రెస్ ఎందుకు చెప్తున్నానంటే, వాట్ ఐ నోటీస్ దేర్, రాహుల్ గాంధీ గారు వచ్చి కేజ్రీవాల్ గారిని క్వశ్చన్ చేశారు. మేము క్వశ్చన్ చేయడం వదిలేండి, రాహుల్ గాంధీ గారే కేజ్రీవాల్ గారిని క్వశ్చన్ చేశారు. ఇంకో నీళ్ళు అని చెప్పి ఆయన బాటిల్లో గ్లాసు ఇట్లా చూపించి ఇదిగో నీళ్ళని ఆయనే క్వశ్చన్ చేశారు. సో యువర్ ఎ పార్ట్నర్ దెన్, సో యూ డెంట్ క్వశ్చన్ దెమ్. లిక్కర్ స్కామ్ జరిగినా ఏం జరిగినా ఐ డోంట్ నో వాట్ హెస్ హ్యాపెండ్. ఇవాళ జరిగింది ఏంటంటే, చాలా కాన్స్టిట్యున్సీస్లో దేర్ వాజ్, అంటే వాళ్ళు ఎలెక్ట్ చేసేది అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏం ఎలెక్ట్ చేస్తున్నారంటే, ప్రాపర్ మాకు క్యాంపెయినింగ్ జరగలేదు, మా లీడర్స్ ఎవరు క్యాంపెయినింగ్ చేయలేదు అనేటువంటిది వాళ్ళ పాయింట్ సార్. సెకండ్ పాయింట్ అంటే, ఇందాక ఆ ప్రతినిధి కూర్చున్నారు, క్రెడిబిలిటీ అనే ఒక పాయింట్ మాట్లాడారు సార్. సో నేను ఐ థాట్ ఆయన ఉంటారేమో, ఆయన ఉన్నప్పుడు మాట్లాడదాం అనుకున్నా, కానీ బట్ స్టిల్ ఐ హోప్ హీల్ వాచ్. ఏబిఎన్ కాకుండా ఇంకే చూసే పరిస్థితి ఉండదు ఆయనకి, ఎందుకంటే ఆయన ఆన్సర్స్ ఖచ్చితంగా మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇస్తామని అనుకుని ఉంటారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే సార్, క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మీ పార్టీ పుట్టింది అవినీతి రహిత పార్టీగా మేము ఉంటాం, దేశాన్ని అవినీతి రహిత దేశంగా చేస్తామని పుట్టారు. మేము అందరం వేస్ట్ అన్నారు. బీజేపీ వేస్ట్, కాంగ్రెస్ వేస్ట్, అందరూ అవినీతి పరులే, మేమే సచ్చిల్లం అన్నారు. ఇవాళ మీ పార్టీ మీద, మీ పార్టీ నాయకుల మీద వచ్చినటువంటి అన్ని ఆరోపణలు ఎవరి మీద రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ ద నంబర్స్ ఆల్సో, దాంతో పాటుగా మీరు నిన్న మొన్నటి వరకు ఎవరితోటైతే మీరు పొత్తులో ఉన్నారో, ఇంకా పొత్తులో ఉన్నారో లేదో క్లారిఫికేషన్ మీకే లేదు, వాళ్ళకే లేదేమో నాదే లేదు. కొట్టుకుంటున్నారు, మీరే కొట్టుకుంటున్నారు. గుజరాత్ లో కొట్టుకున్నారు, హర్యానాలో కొట్టుకున్నారు, పంజాబ్ లో కొట్టుకున్నారు, ఇప్పుడు ఢిల్లీలో కొట్టుకున్నారు. మళ్ళీ కూటమి అంటారు, అదేం కూటమే నాకు అర్థం. నేను అందుకనే క్రెడిబిలిటీ అనేటువంటి అంశం మీద ఐ థింక్ దే డోంట్ హ్యావ్ ఎ రైట్ టు స్పీక్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎందుకు ప్రచారం చేశారనేటువంటిది ఆయన పాయింట్, అది కూడా అన్నారు. నేను ఐ విల్ ఆన్సర్ దట్ సార్. ఖచ్చితంగా ఆయన ఎన్డీఏ ఏమన్నారు, కన్వీనరా, ఎందుకు వచ్చి ఇది చేశారండి. ఎన్డీఏ కన్వీనర్ అయితేనే ప్రచారం చేయాలి, రూల్ బుక్లో ఉందా? ఎన్డీఏలో వీఆర్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్టీ ఆఫ్టర్ బీజేపీ, మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్టీ ఆఫ్టర్ బీజేపీ. డెఫినెట్గా దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి అనేటువంటిది మేము చాలా బలంగా భావిస్తున్నాం. అలానే చాలా రాష్ట్రాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. వీఆర్ డెలివరింగ్ సార్ దేర్. మేము డెలివర్ చేస్తున్నాం, 8 నెలల్లో మేము బ్రహ్మాండంగా అక్కడ డెలివర్ చేసి చూపించాం ఏం చేయగలము. ఒక సుస్థిరమైనటువంటి ఏబుల్, స్టేబుల్, ఎఫిషియెంట్ గవర్నమెంట్ ఉంటే ఏ రకంగా ఉంటుందో చూపించాం. కాంగ్రెస్ పార్టీ ఇంత అడ్వాంటేజ్ ఉన్న టైంలో కనీసం సెకండ్ ప్లేస్ కన్నా రావాల్సిన పరిస్థితి ఉండే అక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చాలా దారుణంగా విఫలమైంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఇండియా కూటమిలో ఉన్నారా లేరా అనేది ఆ లైన్లో జరిగినారని మాట్లాడుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో నిజంగా అంటే కూటమిలో ఆయన యాప్ వన్ ఆఫ్ ద పార్ట్. ఎప్పుడు
నేషనల్ వైడ్ గా తీసుకున్నప్పుడు. సో అట్లా కూడా కనిపించట్లేదమ్మా. దాంట్లో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు గుజరాత్ లో మీకు అదే అంటున్నాను, ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి ఆయన ఎక్కడైతే బలంగా ఉన్నాడో ఆ బలం ఉన్న దగ్గరలో కూటమిలో ఆయన లేనట్టుగా బిహేవ్ చేస్తారు. గుజరాత్ లో బలంగా ఉన్నాడా? ఇప్పుడు పంజాబ్ లో వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అక్కడ మాకు పార్లమెంట్ టర్మ్ లో మాకు ఇవ్వలేదు కదా. పంజాబ్ లో కూడా మీరు పంజాబ్ లో ఇవ్వలేదు అంటున్నా. అదే మాకన్నా ముందే క్యాండిడేట్ అనౌన్స్ చేశాడు, మాకన్నా ముందే అనౌన్స్ చేశాడు, ఢిల్లీలో కూడా మాకన్నా ముందే అనౌన్స్ చేశాడు. సో అలాంటప్పుడు ఎవరు కూడా బలవంత పెళ్లి చేసుకోరు కదా, లీవ్ ఇట్. కానీ ఆయన చేయాలనుకున్నది చేయని అనుకున్నారు. సో అల్టిమేట్గా రాహుల్ గాంధీ గారి యొక్క మీరు నైజం గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారో ఉండగలుగుతారో అనుకున్న వాళ్ళకి ఆయన అవకాశం ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీ తీసుకుంటే కూడా అక్కడ సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఆ సమయంలో అప్పుడు ఇచ్చున్నారు. సో అదే లైన్లో మూవ్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి రాజకీయాల్లో చాలా పూర్తిగా భిన్నంగా డెవలప్మెంట్ కన్నా కూడా అతను చేసిన అతని పార్టీ లైన్ పైన ఎక్కువ దెబ్బపడ్డదని నేను అనుకుంటున్నాను. ఏదైతే ఆయన లైన్, ఆయన మార్క్, ఇది నా నైజము, దీనికోసం నేను రాజకీయాలకు వచ్చినా అని చెప్పేసి అన్నా హజారా దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన చేసిన పాలిటిక్స్ లోని భాగంగానే అది వర్కౌట్ అయిందని చూడాల్సిన అవసరం ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా కేజ్రీవాల్ గారిని తిరస్కరించారని మనం గమనించాలి. మనము పోస్టల్ బ్యాలెట్ చూస్తే కూడా అదే రిజల్ట్లో కనబడింది మనకి. సో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూలాలు, ఆయన కేసీఆర్ గారి యొక్క కూతురు, లిక్కర్ దందా అంతా కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ యొక్క ఇజ్జత్ తీసుడే కాకుండా దేశంలో ఉన్న పార్టీలను కూడా చంపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఇవాళ దాంట్లో భాగంగానే కేజ్రీవాల్ గాలికి కొట్టుకుపోయే చీపురు ఊడ్చుడు కాదు, ఆయనను కూడా ఊడ్చుకొని తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది. సో ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మరి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ని ఆదుకునే ప్రయత్నంలో కనబడుతుంది చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఈ రేస్ కేసు నడుస్తుందన్న, ఈ రేస్కి సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఆ బాల్ పోయి కోర్టు కేంద్రం పరిధిలో పడ్డది. సో మరి అప్పుడు ఏం జరగాలి? వాళ్ళు నిజంగానే చేయాలంటే ఇమీడియట్గా చేయాలి. చేయట్లేరు అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కేటీఆర్ ఆడ తిరుగుతున్నారంటే మరి వీళ్ళకి ఒకరికొకరు